ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. మరి దేవుని యొక్క వాక్య భాగము తెలియపరుస్తూ ఉంది. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించునని పిల్లరా ఈరోజు మరి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే మధ్యాహ్న కాలము తేజస్సు అధికంగా ఉంటుంది. మరి మధ్యాహ్న కాలము సూర్యుని యొక్క మరి కాంతిని మనం చూస్తే పిల్లలు అధికంగా మరి ప్రకాశించడం మనం చూస్తూ ఉంటాం. అయితే చూడండి, దేవుడు అంటున్నాడు కదా, మరి మధ్యాహ్న కాలమే అంతటి మరి తేజస్సును మనం చూస్తున్నాము. అయితే మరి నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుందని పిల్లరా ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అనగా పిల్లరా మరి చూడండి, చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే మరి చూడండి చీకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది. అంటే ప్రకాశవంతంగా వారి జీవితాలు ఉండవు. అనగా వారి జీవితాల్లో మరి సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అలాగే పిల్లరా వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మరి ప్రశాంతత లేకుండా మరి చీకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది. మరి కాంతివంతంగా ప్రకాశవంతంగా వారి జీవితాలు కనబడవు. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నీ బ్రతుకు మరి మధ్యాహ్న కాల తేజస్సు కంటే కూడా అధికంగా ప్రకాశిస్తుందని దేవుడు అంటున్నాడండి. అయితే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే కూడా అధికంగా ప్రకాశించాలంటే, కాంతివంతంగా ఈ బ్రతుకులు ఉండాలి అంటే మీరు ఏం చేయాలనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మరి చూడండి, మరి ఇదే అధ్యాయం 13వ వచన భాగం నుంచి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో ఉంట చూచి నీవు దానిని విడిచిన ఎడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడలా నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదవని పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి మన బ్రతుకులు మరి చూడండి తేజస్సుగా ఉండాలంటే, కాంతివంతంగా ఉండాలంటే, ప్రకాశవంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలో ఇక్కడ దేవుడు 4 విషయాలు తెలియపరుస్తున్నాడు. ఒకటి, నీ మనస్సును తిన్నగా నిలపాలి. అంటే నీ మనస్సును దేవుని మీద నిలపాలి. రెండవదిగా నీ చేతులు మరి ఆయన వైపు చాపాలి. మరి ఏదైనా కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మన చేతులు మరి ఎవరి వైపు చాపాలంటే యేసయ్య వైపు మన చేతులు చాపాలి. అలాగే పాపము నీ చేతిలో ఉంటూ చూచి నువ్వు దాన్ని విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి చూడండి, పాపము చేసే అవకాశం ఒకవేళ నీకు వస్తే ఆ పాపాన్ని విడిచిపెట్టాలని పిల్లరా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసినలా అంటున్నాడు. అనగా మరి నీ గుడారంలో ఒకవేళ నీ ఇంట్లో ఏమైనా దుర్మార్గత ఉంటే దానిని తీసివేయమని దేవుడు మరి మాట్లాడుతున్నాడండి. దేవుడు చెప్పినట్టుగా పిల్లరా మనం ఇవి పాటించినట్లయితే అప్పుడు మీ బ్రతుకులు ఎలా ఉంటాయంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే కూడా అధికంగా ప్రకాశిస్తాయని, కాంతివంతంగా ఉంటాయని ఈరోజు దేవుడు మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మాట్లాడుతున్నారు నైనా. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుందని మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. మీ స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానము తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేరటానికి తండ్రి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.